తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే ఈ సినిమా ఫస్ట్ కథ అనుకున్నప్పుడే మీరే ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారా? నేను లేకపోతే అబ్బాయిని ఏంటి? అడిగాను, ఆ, ఇది అబ్బాయి వేరే ఎవరన్నా తీసుకొస్తాను సార్, ఈ కథ మీరు ఓకే చేస్తే అన్నాడు. కథ అంతా విన్నాక ఇది నేను చేస్తే నీకేమైనా అభ్యంతరమా అన్న. నాకేం లేదు సార్ అన్నాడు. అప్పుడు ఈటీవీ పంపించాను, నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళు ఓకే అంటే ఇది నేనే చేస్తాను అని చెప్పారు. అంటే ఫస్ట్ మరి మొదలు పెట్టడం మనం సినిమా థియేటర్కే మొదలు పెట్టాం కదా. థియేటర్కే మొదలు పెట్టాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దాంట్లో డైరెక్ట్ కంటెంట్ రావట్లా. అవును, చెప్పారు కదా మన ప్రెస్ మీట్లో కూడా. సో అందుకని వాళ్ళని సరే కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ మనం ఎథికల్గా పోతాం కాబట్టి వాళ్ళ సొమ్ము వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆలోచించినప్పుడు మనం దాన్ని అంగీకరించాలే తప్ప నేను వేరే వెనక్కి వెళ్ళే ప్రసక్తి ఉండదు. సో వాళ్ళు నాకు ఎక్స్ట్రా అయిన దానికి కూడా వాడు పే చేస్తా అన్నారు. ఓకే. సో ఒక పెద్ద ప్లాట్ఫామ్కి ఉపయోగపడుద్ది అంటే మనం మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అడిగితే మనం నో అని ఎలా అంటాం, అంతే. అంటే ఫస్ట్ అంటే మీరు థియేటర్కి ఎక్స్పెక్ట్ చేశారు, ఓటీటీకి చేస్తాను వాళ్ళు అన్నారు. అంటే అప్పుడు ఏంటి సార్, ఏంటన్న అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? థియేటర్ మిస్ బాధేస్తుగా మధు, మనం ఏంటి ఇలా చేసాం, నేచర్ ఏంటి ఇలా డిసైడ్ చేసింది అని కొంచెం లోపల బాధ ఉన్నా కూడా, ఎందుకంటే థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ నీకు ఓటీటీలో ఎలా వస్తుంది? రాదు. సో సరే కానీ భగవంతుడు డెసిషన్, ఇది నేచర్ డిసైడ్ చేసింది అలాగా అని. సరే ఓకే సార్. తర్వాత టూ డేస్ బాధపడ్డా. పాపం అందరూ కూడా చాలా అప్సెట్ అయ్యారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడైనా సినిమా ఆడితే సినిమానే కదా అని అనుకున్నాం. మళ్ళీ అది షో వేయటం జరిగింది. అది కొంచెం పెద్ద వాళ్ళు చూడటం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ చూశారు, విన్ టీమ్ ఫ్యామిలీస్ చూశారు. వీటన్నిటిని మించి నేను బాపినేడి గారికి ఒక లింక్ పెట్టా. దీని కింద మన ట్రైలర్ రిలీజ్ అయింది, దీని కింద ఒకసారి కామెంట్స్ చదవండి సార్, అందరూ థియేటర్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాని, చూడండి సార్ ఒకసారి ఆలోచించండి అని పెట్టా. ఆ తర్వాత అందరూ సినిమా చూడటం, సినిమా చూసిన తర్వాత ఫ్యామిలీస్ అందరికి నచ్చటం, థియేటర్లోనే బాగుంటుంది ఈ సినిమా అనుకోవటం, అలా థియేటర్కి వాళ్ళే ఫిక్స్ అయ్యారు. వాళ్ళు కూడా ఇంకా చాలా టెస్టులు చేసుకున్నారు. మన అయితే చెప్పగానే అట్లా కాదు, ఆ కార్పొరేట్ కంపెనీకి కొన్ని పద్ధతులు ఉంటాయి, దాని ప్రకారం పోయారు. ఫోకస్ ఏదో అంటారు దాన్ని, ఒక నామం ఏదో ఉంటుంది ఫోకస్ అనేది. అది నాలుగు చోట్ల చేసుకున్న తర్వాత ఇనానిమస్గా ఫిక్స్ అయిపోయి థియేటర్కి. అంటే నేచరు ఎలా తీసిపోయినా మళ్ళీ థియేటర్ మళ్ళీ తీసుకొచ్చింది అక్కడికి. అంటే అంత కష్టం ఉంది మధు. 1.5 year బిడ్డను సాకినట్టు సాకాము. చూద్దాం. అంటే వాళ్ళ స్వార్థం ఏంటంటే 90s తర్వాత మళ్ళీ ఆ స్థాయి చెప్పారు కంటెంట్ వాళ్ళకు పడలేదు అని. అంటే ఇక్కడ ఏదో ఒక సినిమాని తక్కువ చేసి కాదు కానీ ఆ స్థాయి కంటెంట్ మా మా దాంట్లో మా ప్లాట్ వస్తే చాలా మజా ఉంటుంది కదా. వాళ్ళ సబ్స్ కూడా పెరుగుతాయి కదా, కంటెంట్ ఇలాంటి కంటెంట్ అంటే గ్యారంటీగా పెరుగుతాయి. సో మరి కానీ నేచర్ అంతే. ఓకే.